హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శ్రీకాంత్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం పక్కా కొలతలతో పల్లెటూరు స్టైల్ దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల రేషన్ బియ్యం, 1 స్పూన్ మెంతులు వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టుకొని 5 గంటలు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత చూడండి చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని మిక్సీ చేసేటప్పుడు అందులో కొద్దిగా అన్నం వేసి మిక్సీ చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అనేది ఎంత చక్కగా పులిసిపోయిందో. ఈ పిండిని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకొని మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన దోశలు వేసుకోండి. నేను నా కోసం ఇప్పుడు ఉల్లి దోశ వేసుకుంటున్నాను. ఎలానో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఆనియన్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని పెనంపై అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కదా. ఆయిల్ వేసి కాల్చుకున్నామంటే మన యమ్మీ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఈ దోశ పల్లి చట్నీకైనా, పచ్చళ్ళకైనా, ఏ కర్రీకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.